నమస్తే. బాంధవ్యాలలో స్నేహమే కీలకం. స్నేహం అనేది ఒక భావం మాత్రమే కాదు. స్నేహం అనేది ఒక తత్వం. అది భగవంతుడి తత్వం. స్నేహంలో తీర్పు ఉండదు. అభిప్రాయం ఉండదు. ఎలా ఉండాలో అనే అంచనా ఉండదు. పంచుకోవాలనే స్వభావం ఉంటుంది. అంగీకారం ఉంటుంది. ప్రేమ సహజంగా ప్రవహిస్తుంది. మనము ఈ సృష్టిలో ప్రతి వ్యక్తితో మనకు తెలియకుండానే ఏదో ఒక బాంధవ్యాన్ని కలిగి ఉంటాము. కానీ ఆ బాంధవ్యాల్లో స్నేహం అనే తత్వం లేకపోతే ఆ బాంధవ్యం ప్రాణం లేనిదిగా మారుతుంది. సృష్టిలో ఉన్న ప్రతి బాంధవ్యాన్ని మనం సరిచేయలేము. ప్రతి వ్యక్తిని మార్చలేము. కానీ మనం భగవంతుడితో స్నేహపూర్వకమైన బాంధవ్యం పెంచుకుంటే స్నేహం అనే తత్వం మన లోపల స్థిరపడుతుంది. అప్పుడు అదే స్నేహం మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మన జీవితంలోని సంబంధాలను స్నేహితుడిలా వచ్చి కాపాడుతుంది. అందుకే శ్రీ పరంజ్యోతి చెప్తారు, బాంధవ్యాలలో స్నేహమే కీలకం. స్నేహం ఉన్న ప్రతి బాంధవ్యం ముక్తితో జీవించడంలో ఉంటుంది. అదే బ్రతికే స్థితి నుండి జీవించే స్థితికి చేరటం. ఉదాహరణ, రఘు అనే వ్యక్తికి భార్యాపిల్లలు ఉన్నారు. ఉద్యోగం ఉంది. అన్నీ ఉన్నా ఇంట్లో ప్రశాంతత లేదు. భార్యతో మాట్లాడేటప్పుడు ఎవరు సరైందో నిరూపించుకోవాలనే ప్రయత్నం. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆదేశాలు, అంచనాలు, బాంధవ్యం ఉంది. కానీ స్నేహం లేదు. ఒకరోజు రఘు ఒక బోధ విన్నాడు. భగవంతుడిని స్నేహితుడిలా అనుభవించు. అతను ప్రతిరోజు భగవంతుడితో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమీ అడగలేదు. ఏమీ తప్పు పట్టలేదు. కేవలం పంచుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత అతను గమనించాడు, భార్యతో మాట్లాడేటప్పుడు వాదన తగ్గింది. పిల్లలతో మాట్లాడేటప్పుడు సాన్నిహిత్యం పెరిగింది. ఎందుకంటే అతని లోపల స్నేహతత్వం మేల్కొంది. అది అన్ని బాంధవ్యాలలోకి ప్రవహించింది. ఇదే స్నేహం చేసే మార్పు. స్నేహం ఒక భావం కాదు, ఒక తత్వం. స్నేహం ఉన్న చోట తీర్పు ఉండదు. స్నేహం ఉన్న బాంధవ్యం ప్రాణంతో ఉంటుంది. భగవంతుడితో స్నేహం పెంచుకుంటే అది అన్ని బాంధవ్యాల్లోకి ప్రవహిస్తుంది. అదే జీవించే స్థితి. మీ ఇష్టదైవంతో నా లోపల స్నేహతత్వాన్ని మేల్కొలిపే కృప ఇవ్వండి. తీర్పులు కరిగిపోనివ్వండి. అంచనాలు కరిగిపోనివ్వండి. భగవంతుడితో స్నేహపూర్వకమైన బాంధవ్యం పెంచుకునే శక్తి ఇవ్వండి. ఆ స్నేహం నా జీవితంలోని అన్ని బాంధవ్యాలలో ప్రవహించేలా ఆశీర్వదించమని అడగండి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.